పులి వేటకు వెళ్ళేటప్పుడు 2 అడుగులు వెనక్కి వేసే తర్వాత ముందుకు పోతుంది. అలాంటప్పుడు 1 అడుగు వెనక్కి వేస్తే పోయేదేముంది? ప్రాణాలు పులిగానే ఉంది కానీ వెనక్కి వేయలేదండి. నేను చనిపోయినా పర్వాలేదు, నా వాళ్ళు బాగుండాలని కోరుకునే వ్యక్తి పరిటాల రవి గారు. అనంతపురం జిల్లాకి అన్ని చెరువులకి నీళ్లు తీసుకురావాలా, అందరి నివాది పూర్తి చేయించాలా, ఇక్కడ పేరూరు ఒకటి ఉందండి, ఆ ప్రాజెక్ట్ కూడా చేయాలని తన కళ అండి. పొలంలో నేను కూర్చున్నాను, మా ఆయన కూడా అనుకుంటాడు నా భార్య ఈరోజు నా తోటలో కూర్చొని తన స్పీచ్ ఇస్తుంది, ఏం విధంగా మాట్లాడుతుంది వినాలని కూడా ఈ గాలిలోనే మా ఆయన ఉంటాడండి. కృష్ణమ్మ వచ్చినందుకు జాతర చేసుకుంటున్నారు. పుష్కరాలు ఎప్పుడైనా మన జిల్లాలో చేసామండి. పుష్కరాలు ఈరోజు 5 లక్షల మందితో పుష్కరాలు అనంతపురం జిల్లాలో చేసుకున్నాం. రక్త చరిత్ర సినిమా అంటే పరిటాల రవీంద్ర గారు ప్లస్ ప్రత్యర్థి అయిన సూరి. ఆ సినిమాలో పరిటాల రవీంద్ర గారు మిమ్మల్ని ప్రేమ వివాహం చేసుకున్నట్టు చూపిస్తారనమాట. అంటే నిజంగా ఇలా ఆయన అంటేనే మండే సూర్యుడు లాంటి అప్పుడు చాలా ఇదిగా ఉండేవాడు పరిటాల రవీంద్ర గారు అంటే. ఆ ఇంటి కోడలుగా ఒక్కరోజు బతికినా చాలా నా బిడ్డ. వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్లో ఎప్పుడైనా ఇద్దరు భార్యాభర్తలు మీరు ఇద్దరు కలిసి తిరిగారా ట్రాక్టర్లో పొలాల్లో? ట్రాక్టర్లో తిరిగామండి, బైక్లో తిరిగాము, ఎద్దుల బండిలో కూడా తిరిగాము. ఆయనే డ్రైవింగ్, నేను పక్కన కూర్చొని. పరిటాల రవి గారు ఒక పక్క ఫ్యాక్షన్, ఒక పక్క రాజకీయము, చాలా బిజీగా ఉండేవారు. ఎప్పుడైనా ఆయన ఫ్యాక్షన్ లీడర్ కాదండి. ఇక్కడ పరిటాల రవీంద్ర ఫ్యాక్షన్ కాదు, ఆయన ఎప్పుడు బిజీగా ఉండే వ్యక్తి. రాజకీయాలతోని, ప్రజల విషయాలతోని, ఇతర ఉద్యమాల్లో కానీ చాలా బిజీగా ఉండే వ్యక్తి. ఓబుల్ రెడ్డి, రమణారెడ్డి ఈ కుటుంబాలకు వ్యతిరేకంగా మీ భర్త పోరాటం బాగా. ఆడపిల్లలని ఎత్తుకొని పోయి మానభంగాలు చేసిన, ఎవరు భార్యలన్నా తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకుని చంపితే తప్పే ఉంటుంది. మేము అడుగుతున్నాం, తప్ప ఏమన్నా? కానీ చనిపోయిన రోజు మాత్రం ఇద్దరం కలిసే వెళ్ళాం, ఒకే బండిలోనే. నేను భోజనం చేస్తాను, నువ్వు తినేసే అన్నా. లాస్ట్ మాట మా ఆయన నాతో మాట్లాడింది అది. ఆ నామినేషన్ సందర్భంగా పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి అక్కడ. అంటే వారి శవాలను దాటుకుంటూనే నామినేషన్ వేయాల్సి వచ్చింది. రక్తం బట్టలకు పోయిన శవాలన్నీ దాటుకొని పోయి నేను నామినేషన్. ఆ రోజు కొంచెం ధైర్యం అనేది వచ్చింది. పరిటాల రవీంద్ర గారి వారసుడు గారు శ్రీరామును అంటే 2019 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా? చంద్రబాబు నాయుడు గారు కానీ మీ కుమారుడు కానీ కోరుకుంటే మీ స్థానాన్ని కూడా కుమారుడికి ఇవ్వడానికి సిద్ధమా? అంటే పరిటాల శ్రీరాముని పరిటాల రవీంద్రలాగా ప్రత్యర్థులు భావిస్తున్నారంటారా?